అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. ఈరోజు పంచాంగం విశేషాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు 4 సెప్టెంబర్ 2025 గురువారము. విశ్వావసు నామ సంవత్సరము, దక్షిణాయనము, వర్ష ఋతువు, భాద్రపద మాసము, శుద్ధ ద్వాదశి, ఉత్తరాషాఢ నక్షత్రము, సౌభాగ్య యోగము, భవకర్ణము. ఈరోజు ప్రత్యేకత ఏంటంటే ఈరోజు వామన జయంతి. శ్రీ మహావిష్ణువు అనేక అవతారాలు ఎత్తి ఉన్నాడు. అందులో మనకు దశావతారాలు సాధారణంగా ప్రాధాన్యత పొందినటువంటి అంశాలు. అందులో ఈరోజు శ్రీ మహావిష్ణువు వామనుడిగా అవతరించాడు. ఆ వృత్తాంతాన్ని మనం కొంచెంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దేవతలు రాక్షసులు క్షీరసాగర మదనం జరిగినప్పుడు ఆ అమృత మదనాన్ని దేవతలు గెలుచుకుంటారు. మరి రాక్షస రాజైన బలిచక్రవర్తి దేవతలపై యుద్ధాన్ని ప్రకటిస్తాడు. బాగా బలిష్ఠుడైపోతాడు. అట్లాంటి బలిచక్రవర్తిని మరి సంహరించడానికి, బలిచక్రవర్తి గర్వాన్ని అణచడానికి శ్రీ మహావిష్ణువు వామన రూపంలో వచ్చి బలిచక్రవర్తిని దానశీలి కాబట్టి నీకేం కావాలి అంటే 3 అడుగుల నేల కావాలి అంటే సరే ఇస్తానని మాటిస్తాడు. ఒక కాలును భూమిపైన, రెండవ కాలును ఆకాశం పైన పెట్టిన తర్వాత ఇక ఏమీ మిగలదు. ఇంకా 3వ అడుగు ఎక్కడ తీసుకోవాలి అంటే తన తలపై పెట్టాలి అని చెప్పేసి బలిచక్రవర్తి అడగడము, ఆ విధంగా ఆ గర్వాన్ని అంచడం జరిగింది. ఈ రకంగా వామనావతారం అనేది వచ్చింది. ఇది వామనావతారంకు సంబంధించిన సూక్ష్మమైన కథ. మరిన్ని విషయాల్ని రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాము. జ్ఞానప్రదీపం అనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని భాగాల్ని చూడడానికి సిద్ధంగా ఉండండి. అడియేన్ రామానుజదాసన్. జై శ్రీమన్నారాయణ.